తక్కువ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సిసిఎస్ ఫండ్స్ను తక్కువ చేసుకుంటూ వచ్చి పేమెంట్ చేస్తూ ఉన్నాం. పిఆర్సీ ఇచ్చినాం మేము వచ్చిన తర్వాత ఒకటి. ఈ విధంగా అనేక రకాల ఆర్టీసీ కారుణ్య నియామకాలే కాక గతంలో డిస్మిస్ అయిన వాళ్ళకు 3 కమిటీలు అనేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినాం. కాబట్టి నేను మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి పేద ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని నిర్వీర్యం చేసుకోవద్దు. నేనంటా ఉన్నా, మీరు చర్చలకు పిలవలేదు, రైట్, సమ్మె విరమించి చర్చలకు రండి, మీ దగ్గర కూర్చొని నేను మాట్లాడడానికి సిద్ధం. మీరు ఒకవైపు సమ్మె కొనసాగిస్తూ చర్చలు మాట్లాడాలంటే ఇది నిన్న కూడా చెప్పినాను, మొన్న కూడా చెప్తాను. నేను మీ కుటుంబ సభ్యుడిని, నేను కూడా విద్యార్థి దశ నుంచి వచ్చినటువంటి వాడినే. ప్రభుత్వ పక్షాన మీ పక్షపాతిగా అన్ని అంశాలను ఎక్కడ కూడా నెగటివ్ డిసిషన్ లేకుండా, నెగటివ్ ఆలోచన విధానం లేకుండా 2.5 సంవత్సరాలుగా రవాణా శాఖగా ఉన్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికైనా రవాణా శాఖకు పేద ప్రజల లైఫ్ లైన్, వాళ్ళందరినీ సంక్షేమం బాగా చూసుకోవాలని ఎప్పటికప్పుడు నిధులు రాకపోతే కూడా నిధులకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు వారు కలిసి దీనికి సంబంధించినటువంటి ఒక అండగా పేద ప్రజలకు సంబంధించిన రవాణా సౌకర్య వ్యవస్థ బాగుండాలి, అందులో పనిచేస్తున్నటువంటి 40,000 కుటుంబాలు బాగుండాలి, అదేవిధంగా సంస్థ పరిరక్షించబడాలనేటువంటి ఆలోచనతో చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను మళ్ళీ కోరుతా ఉన్నా, ఈరోజు మీరు ఒకవేళ ప్రొటెస్ట్ చేయదలుచుకున్నారు, గవర్నమెంట్ మీద ప్రెషర్ బిల్డప్ చేయదలుచుకున్నారు, తప్పకుండా బస్ డిపోల్లో బస్ స్టాండ్లోనో ఎక్కడో కూర్చొని నిరసన చెప్పండి. ఏ వ్యవస్థకైనా సామధాన భేదాలు అంటే 41 రోజులు అయిపోయాం కదా. అరే 41 రోజులు చెప్తారు, 4 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు అయితేనే సమయకాలం. మొన్న మేము తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వేసిన మొట్టమొదటి కమిటీ, ఇప్పుడు మేము కమిటీ వేయలే, దాన్ని కూడా రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మేము కమిటీల పేరు మీద కాలయాపన చేస్తున్నాం. మేము కమిటీ వేయలేదు, మొట్టమొదటిసారి కమిటీ వేసినాం. 4 వారాల సమయం అడిగినాం. 4 వారాల సమయం అనేది పెద్ద సమయం కాదు. జీవోలోనే రిలీజ్ చేసాం. ఆ టైం మెన్షన్ కూడా లేదు, ఓరల్గా జీవో లేకుండా ఓరల్గా అడుగుతలేరు. జీవోలోనే రిలీజ్ చేసి ప్రక్రియ ప్రారంభించినారు. జీవో వచ్చినాక 4 గంటల ఒక రోజు 4 రోజులు మీరు అధికారులకు చెప్పిన తర్వాత వాళ్ళ స్పందన ఏందో కూడా చూసేటువంటి అవకాశం లేదా? ఇంత పెద్ద జాతి వైరమేమో ఇదేమన్నా? ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడాల్సిన అంశాలన్నింటినీ ఆ విధంగా కాకుండా నేరుగా ఇందులో కొంతమంది రిటైర్ అయినటువంటి ఉద్యమ నాయకులు, నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్లకు డెఫినెట్లీ ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, ప్రభుత్వ పక్షాన్ని ఆరోపణ చేస్తున్నా. గతంలో నాయకత్వం వహించి ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని ఎండీగా పెట్టి సమ్మె చేస్తే మొత్తం డిస్మిస్ చేస్తామనేటువంటి మాటలు చెప్పి ఆర్టీసీని పూర్తిగా రోడ్ల పాలు చేసి ఎన్నికలకు ముందు ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఎటువంటి తోటి నిర్ణయం లేకుండా ఊరికేనే అందులో విలీనం చేసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత కనీసం మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆనాడున్న సజ్జనార్ గారికి తెలియకుండా, ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియకుండా ఆదరగా నోటిఫికేషన్ 2 రోజుల ముందు విలీనం చేసినటువంటి పరిస్థితి. అవును, మేనిఫెస్టోలో పెట్టమన్నారు. ఇవాళ కూడా మేము పాజిటివ్గా ఉన్నాం, నెగటివ్ కాదు. ఇంపాక్ట్స్ చూస్తూ ఉన్నాం. బాల్ ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ మీరు నాతోటి మాట్లాడే ఇబ్బంది అయితే నేను ఇవాళ రమ్మంటా ఉన్నా, అందరినీ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర కూర్చోబెట్టి మీ అంశాలని నివేదిక ఇప్పడానికి నేను సిద్ధం. పరస్పరమైనటువంటి స్పందన ఉండాలి. నేను రమ్మని ఇంత ఓపెన్గా ఇన్విటేషన్ చేస్తూ ఉన్నా, కూర్చొని ఆర్థిక శాఖ మంత్రి దగ్గర కూర్చొని ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఏంది ఇలా మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తుంటే ఆ పార్టీకి నచ్చనంత మాత్రాన హరీష్ రావు గారు దానికి సంబంధించిన చంద్రశేఖరరావు గారి మాటలు ప్రత్యక్షంగా మీరు అంతా చూసినారు. ఈ వ్యవస్థని అన్యాయమైనట్టుగా మాట్లాడే పరిస్థితి జరుగుతూ ఉంది. ఆర్టీసీ మీద కుట్ర జరుపుతూ ఉన్నారు. ప్రతి జాగాలో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఆర్టీసీ ఒకటే ప్రజలకు సంబంధించిన స్కీమ్ మీద చాలా బాగా కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని దీన్ని కూడా ఒక రాజకీయ వ్యూహంగా దీన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి, కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎవరి మీద వ్యక్తిగతంగా, ఎవరి మీద సంస్థాపరంగా ఎక్కడ కూడా అంశాల పట్ల